వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఇప్పుడు దాకా మనం ChatGPTలో ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్నే చూసాం అనమాట. ఇలా ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా మనకి ChatGPT అవుట్పుట్ అనేది ఇంకా చాలా డిఫరెంట్ ఫార్మాట్లో ఇస్తుంది అనమాట. అప్ టు ఒక 11 ఫార్మాట్స్లో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఆ 11 ఫార్మాట్స్ ఎట్లా యూస్ చేయాలి ఏంది సో అన్న దాని గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి చూస్తే చాలా మనకి ప్లెయిన్ డేటా వచ్చేసి మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లెంతీ అవుట్పుట్స్ ఇచ్చేకాల మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో దానికోసమనే మనకి ఈ 11 ఫార్మాట్స్ యూజ్ చేసుకొని మనకి కంటెంట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎలా జనరేట్ చేయాలి, మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చూద్దాం ఈ 11 ఫార్మాట్స్ ఏమేంటియో లైక్ ఎలా చేయాలో. ఇక్కడ ఈ 11 ఫార్మాట్స్ వచ్చేసి మనకి ఇది అనమాట. లైక్ చెక్ లిస్ట్, స్కోర్ బోర్డ్స్, గ్రాఫ్స్, మనకి గ్రాఫ్స్ ఉంటాయి కదా, JSON, చార్ట్స్. ఈ 11 ఫార్మాట్స్లో కూడా మన అవుట్పుట్ అనేదాన్ని గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 1 by 1 ఫార్మాట్ ఎట్లా చేయాలో ఏందని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్లోనే చేస్తున్నారు, వీటన్నిటి గురించి ఇప్పుడు దాకా మీకు తెలియదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తా. అండ్ ఒకవేళ మీరు కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యి నాకు కంటెంట్ బాగా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం ఈ కంటెంట్ని ఈ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ నేను ఈ పోస్ట్ వచ్చేసి నేను క్రియేట్ చేసింది ఏంటంటే లైక్ తన పోస్ట్ మీదే నేను ఇన్స్పైర్ అయ్యి నేను క్రియేట్ చేశాను అనమాట. లైక్ నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నాను. సో ఇది కూడా సోర్స్ అనమాట, లైక్ క్రెడిట్స్ అంతా ఇతనికే. అండ్ నేను దీన్ని నేర్చుకొని నేను మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఈ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఒక్కో దాన్ని ఎలా క్రియేట్ చేయాలని. సో నేను ఒక కొత్త చార్ట్ క్రియేట్ చేశాను. సో చేసేసి నేను ఇక్కడ ఫస్ట్ ఈ స్కోర్ కార్డుది చూద్దాం. సో క్రియేట్ ఏ స్కోర్ కార్డ్ ఫర్ IPL 2021 టీమ్ అనమాట. సో 21-21లో ఐపీఎల్ టీం ఉంది కదా, సో దానికి నేను ఒక స్కోర్ కార్డ్ క్రియేట్ చేయమంటున్నాను అనమాట. సో స్కోర్ కార్డ్ అంటే మనకి బాక్స్లో వచ్చే స్కీమ్ ఎంత స్కోర్ చేసింది, ఎన్ని విన్నర్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ మనకు చూస్తే మనకి ఏదే టీము ఎన్ని మ్యాచ్లు పార్టిసిపేట్ చేసింది, సో వాటన్నిటికీ మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ స్కోర్ కార్డులో ఇచ్చింది. చూసారా ఇంట్రెస్టింగ్ ఎంత మంచిగా ఉందో స్కోర్ కార్డులో. మనకి మామూలుగా ప్లెయిన్ టెక్స్ట్లో వస్తే మనకి ఏం అర్థం కాదనమాట. సో ఇది చూసారా అవుట్పుట్ అనేది మనకి డిఫరెంట్ ఫార్మాట్లో మనకి ChatGPT అనేది ఇస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఈజీగా మొత్తం డేటాను మొత్తాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఐపీఎల్లో ఏ టీం పార్టిసిపేట్ చేసినాయి, ఎన్ని మ్యాచ్లు పార్టిసిపేట్ చేసినాయి, వాటన్నిటికి ఇచ్చారు. మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలనుకున్నా పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ టెంప్లెట్ ఏంటంటే మీకు ఏదైతే కావాలో, సపోజ్ చెక్ లిస్ట్ కావాలనుకుంటే క్రియేట్ చెక్ లిస్ట్ ఫర్ సంథింగ్ అని ఎట్లా పెట్టుకోండి. ఒక స్కోర్ కార్డ్ అంటే అన్నిటికీ అంతే, జస్ట్ క్రియేట్. మీకు డేటా ఏ ఫార్మాట్లో కావాలనుకుంటున్నారో క్రియేట్ తర్వాత ఆ పదం వాడండి. తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏంటంటే క్రియేట్, తర్వాత మీకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్, తర్వాత మీకు కావాల్సిన డేటా. ఇట్లా మీ 11 వాటికి మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదే టెంప్లెట్ అనమాట, లైక్ మనకి వేరే టెంప్లెట్ కూడా ఏం లేదు. సో అదే టెంప్లెట్లో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట అన్నిటికీ. సో ఈ విధంగా మనకి స్కోర్ కార్డ్ వచ్చేసింది అనమాట. సో మీరు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయొచ్చు. మీరు డైరెక్ట్గా మీరు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నేను ఈ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా డైరెక్ట్గా వీటిని కాపీ పేస్ట్ చేసేసి అక్కడ మీరు యూస్ చేసేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చెక్ మార్క్ క్రియేట్ చేయమంటున్నాను అనమాట. సో చెక్ లిస్ట్ క్రియేట్ చేయడానికి నేను ఇలా ఒక పైథాన్, నేను ఆన్లైన్లో పైథాన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు చెక్ లిస్ట్ కోసం అని నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇది ఇప్పుడు మనకి చెక్ లిస్ట్ ఇస్తుంది అనమాట. కొన్నిసార్లు చెక్ లిస్ట్ ఇవ్వట్లే, కొన్నిసార్లు నెంబర్ ఫార్మాట్లో వస్తుంది. దాని అప్పుడు జస్ట్ స్టాప్ చేసేసి షో మీ ఇన్ చెక్ బాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్. నాకు చెక్ బాక్స్లో చూపిండి నెంబర్స్ కన్నా అంటే మనకి ఇది ఆటోమేటిక్గా మనకి చెక్ బాక్స్లో మనకి డేటా ఇస్తుంది. కొన్నిసార్లు ఏమో ఇస్తుంది, కొన్నిసార్లు ఏమో ఇలా నెంబర్స్ ఫార్మాట్లో ఇస్తుంది. మీకు ఒక పర్టికులర్గా చెక్ బాక్స్లో అనుకుంటే లాస్ట్లో నాకు చెక్ బాక్స్లో వేయండి, ఖచ్చితంగా నాకు నెంబర్స్ వద్దని మీరు మెన్షన్ చేస్తే మీకు అవుట్పుట్ కూడా చెక్ బాక్స్లో చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఇట్లా అవుట్పుట్లో కూడా మనకి చెక్ బాక్స్ అనేది మనకి వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం చెక్ బాక్స్ డేటా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ అనమాట. యాక్చువల్గా అయితే గ్రాఫ్స్ అనేది మనకి వర్క్ అవ్వట్లేదు. ఒకప్పుడు వర్క్ అయింది, ఈ మధ్యలో నుంచి ఒక 2-3 డేస్ నుంచి మనకు వర్క్ అవ్వట్లేదు అనమాట. మనకి ఈ విధంగా అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇతను చెప్పిన
అవుట్పుట్లో మాత్రం మనకి ఇక్కడ గ్రాఫ్స్ వచ్చినాయి. యాక్చువల్గా నాకు కూడా మార్చ్ 10th రోజు వచ్చినాయి, కానీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకంటే ఇది టైం బేస్ చేసుకొని పర్సన్ లొకేషన్ బట్టి డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తుంది. సో మన గ్రాఫ్స్ అయితే మనం టెస్ట్ చేయలేము అనమాట. గ్రాఫ్స్లో అవుట్పుట్ అయితే మనం రావట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు మేబీ వస్తే రావచ్చు. ఒకవేళ నాకు JSON ఫార్మాట్లో కావాలనుకుంటే నాకు కంట్రీస్ విత్ క్యాపిటల్ JSON ఫార్మాట్లో కావాలని నేను ఇక్కడ అడుగుతాను అనమాట. సో మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా కంట్రీస్ ఉంటుంది కదా, సో అది మనకి నాకు JSON ఫార్మాట్లో ఏ కంట్రీస్కి ఏ క్యాపిటల్ ఉంది అని నేను అడిగాను అనమాట. ఒకవేళ మీకు పాపులేషన్ కావాలనుకుంటే ఇంకా పాపులేషన్, మీకు ఇంకేదైనా డేటా, మేల్ ఎంత, జెండర్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత, సో అలాంటి కౌంట్ కావాలనుకున్నా కూడా మీరు జస్ట్ ఇక్కడ అడిగేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. యాడ్ పాపులేషన్ అండ్ మేల్, జెండర్, అండ్ జెండర్ కౌంట్ ఇన్ అవుట్. సో నేనేం అడుగుతున్నా అంటే నాకు పాపులేషన్ అండ్ జెండర్ కౌంట్ కూడా అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ అప్డేట్ అయిపోయి మనకి ఎంతమంది పాపులేషన్ ఉంది అండ్ దాంట్లో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, సో ఆ కౌంట్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. మీరు అడిగే క్వైరీలో మీకు ఎక్స్ట్రా కావాలనుకోండి డైరెక్ట్గా ఈ క్వైరీలో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు మేల్ కావాలి, ఫీమేల్ కావాలి, ట్రాన్స్జెండర్ కావాలి, ఇంకా మీరు ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటా అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్పుట్లో అనేది మనకి యాడ్ అయ్యి వస్తుంది అనమాట. అది మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే. ఒకవేళ మనకి చార్ట్ క్రియేట్ చేయాలంటే ఇంకా నేను ఆపేస్తే క్రియేట్ బార్ చార్ట్ అని ఇక్కడ నేను ఒక బార్ చార్ట్ క్రియేట్ చేయమంటున్నాను అనమాట. ఇండియాకి చైనాకి మధ్య పాపులేషన్కి ఇక్కడ మనకి ఇది ఒక బార్ చార్ట్, మనకి ఆటోమేటిక్గా ఒక బార్ చార్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు క్రియేట్ అవుతున్నాయి, కొన్నిసార్లు క్రియేట్ అవ్వట్లేదు. ఎర్లియర్గా నేను ఒకసారి ట్రై చేస్తే రావలేదు. సో ఇది ఇండియాకి చైనాకి మధ్య మనకి ఇది ఒక బార్ చార్ట్ అనేది మనకి డ్రా చేస్తుంది అనమాట. సో చూసారా ఇక్కడ ఇండియాకి చైనాకి ఇది మనకి ఒక బార్ చార్ట్ క్రియేట్ చేసింది, పాపులేషన్ ఎట్లా ఉంది ఈ రెండింటి మధ్య అని. సో ఈ విధంగా మనం బార్ చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టేబుల్ ఫార్మాట్ లైక్ ఇండియాకి పిఎం ఎవరు అన్న దాని గురించి 1980 నుంచి లేకపోతే 1990 నుంచి నాకు పిఎం ఎవరని నేను అడుగుదని నాకు ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నా. ఇది ఆటోమేటిక్గా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. మనకి ఇందాక చూసింది ఏంటంటే స్కోర్ కార్డ్ అనమాట. ఇప్పుడేమో మనకి టేబుల్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. పిఎం మోడీ దాకా మనకి చేస్తే ఇంక ఏంటంటే ఇంకా ప్రజెంట్ ఉండాలి. సో మీకు ఇంకా ఎక్స్ట్రా డేటా కావాలనుకుంటే ఆ డేటాని కూడా మీరు యాడ్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సపోజ్ నాకు ఫిబొనాచి సిరీస్ జావాలో కోడ్ కావాలనుకుంటే, సో జావా కాబట్టి జావా, మీకు ఒకవేళ పైథాన్ కావాలనుకుంటే ఇక్కడ పైథాన్ పెట్టండి, సి కావాలనుకుంటే సి పెట్టండి, సియాష్ కావాలనుకుంటే సి ప్లస్ పెట్టండి, సియాష్ కావాలనుకుంటే సియాష్, సో మీకు రూబీ కావాలనుకుంటే రూబీ, ఏది కావాలనుకుంటే అది పెట్టేసేయండి అనమాట. మనకి ఆటోమేటిక్గా మీరు ఏదైతే అడిగారో దానికి కరస్పాండింగ్ కోడ్ అనేది ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది అనమాట, లైక్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చేసింది అనేది. సో ఇది ప్రజెంట్ అయితే జావా, ఇది తప్పు చూపిస్తుంది, కానీ ఇది వచ్చేసి జావా కోడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ మనకి కోడ్ ఇస్తుంది. సపోజ్ నేను దీన్ని సిలో అడిగితే ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి సి ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు జస్ట్ మీరు ఈ కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ మీరు మళ్ళీ ఇదంతా కాపీ చేయకుండా డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ కోడ్ అంతా మనకి కాపీ అయిపోయింది అనమాట. సో మీరు అది ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నాకు ఫీఫా విన్నర్స్ది సిఎస్వి ఫార్మాట్లో నాకు డేటా కావాలన్నా, సో నేను జస్ట్ ఇక్కడ వచ్చేసి సిఎస్వి ఫార్మాట్లో నాకు డేటా కావాలని నేను ఇక్కడ మెన్షన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది సిఎస్వి ఫార్మాట్లో వస్తుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ నాకు XMLలో కావాలనుకుంటే నేను ఇక్కడ ఆపేస్తాను. జస్ట్ XMLలో వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చేస్తే తెలంగాణ పాపులేషన్ 2022, సో యాక్చువల్గా ఇక్కడ 2022 రావాలి, ఇక్కడ 2 మిస్ అయింది. 22 అది ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంది. 2022 నుంచి మనకి తెలంగాణలో ఉన్న పాపులేషన్ విత్ మేలు ఫీమేలు జెండర్, సో మనకి వాటన్నిటి డేటా అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నాకు ఎస్విజి ఫార్మాట్లో ఒకటి కావాలి. సో నాకు ఎస్విజి ఫార్మాట్లో ఒక ఏదైనా మీకు ఒక ఐకాన్ కావాలనుకుంటే ఆ ఐకాన్ని మీరు
అది అడిగేస్తే అది ఆటోమేటిక్గా ఆ కరస్పాండింగ్ దానికి మనకి ఎస్విజి ఫార్మేట్ అనేది ఇచ్చేస్తుంది. సో జస్ట్ మీరు అది కాపీ పేస్ట్ చేసేసుకొని, నేను ఇది ఒక వెబ్సైట్ అనమాట మనకి ఎస్విజి కోడ్ని వ్యూ చేయడానికి, నేను జస్ట్ ఇదంతా రిమూవ్ చేసేసి ఇది పేస్ట్ చేస్తే, సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి ఆ కోడ్ అనేది ఏదైతే డ్రా చేసిందో నేను అది కాపీ పేస్ట్ ఇక్కడ చేశాను కాబట్టి మనకి ఆ కోడ్ అనేది మనకి ఇట్లా స్మైలింగ్ ఫేస్ అడిగి అది క్రియేట్ చేసింది. నేను జామెట్రీలో డయాగ్రామ్స్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో ఆ జామెట్రీలో డయాగ్రామ్స్ డ్రా చేయమని అడుగుతున్నాను. ఇక్కడ మనకి ఇది జామెట్రీ అడిగితే ఇక్కడ మనకి పాయింట్, లైన్, సర్కిల్, సో వాటన్నిటికీ మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. మీరు ఇంకేదైనా మీకు కావాలనుకునే ట్రయాంగిల్, పాలిగన్స్, మీరు మీకు ఇంకేదైనా కావాలనుకుంటే, మీకు ఇంకా వేరే కావాలనుకున్నా కూడా మీకు అది ఇచ్చేస్తాను. లైక్ ట్రయాంగిల్, పాలిగన్, రెక్టాంగిల్, పాలిగన్, సో మీరు ఏది అడిగినా కానీ సో వాటన్నిటికి కూడా అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకొని ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ChatGPT నుంచి అవుట్పుట్ పొందవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సారీ, నాకు మధ్యలో దగ్గు వచ్చింది. సో అంతే అనమాట. లైక్ ఇంక వీడియో నచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.